ధన్యవాదాలు అధ్యక్ష. A bill further to amend the Telangana Goods and Services Tax Act 2017 amendment గురించి గౌరవ మంత్రివర్యులు ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. ఈ బిల్ యొక్క ముఖ్య అమెండ్మెంట్ గురించి ఉద్దేశాల అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర వస్తువులు లేక సేవలు లేక రెండింటి సరఫరా వస్తువులు సేవలపైన పన్నును విధించు మరియు వసూలు చేయటకు గాను తెలంగాణ వస్తువులు మరియు సేవా పన్నుల చట్టం 2017-2023 చట్టం చేసింది. ఈ చట్టం 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. మన దేశంలో ఒకే పన్ను ఒకే చట్టం అనే నినాదంతో జీఎస్టీ చట్టం చేసినప్పటి నుంచి రాష్ట్ర శాఖాధిపతుల నామిన్క్లేచర్లో తేడా ఉంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు వాటి శాఖాధిపతులను రాష్ట్ర పన్ను పేరును ప్రధాన కమిషనర్గా ఇదివరకే మార్చుకున్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వ అధికారులకు చీఫ్ కమిషనర్ అంటున్నారు, మన రాష్ట్ర అధికారులను కమిషనర్ అంటున్నారు. కాబట్టి ఆ విధంగా విభేదం లేకుండా మన రాష్ట్ర అధికారులు కానీ కేంద్ర రాష్ట్ర అధికారులు కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎట్లయితే ఒక అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్లో ఏ విధంగా అయితే డిజిగ్నేషన్ చేంజ్ చేసినప్పటికీ దీనికి రాష్ట్ర బడ్జెట్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఎక్కడ కానీ ఎలాంటి భారం పడడం లేదు. అందువలన రాష్ట్ర అధికారులకు మరియు కేంద్ర రాష్ట్ర అధికారుల మధ్య సమానత్వాన్ని తీసుకురావడానికి చట్టమును తగు విధంగా సవరించడం ద్వారా రాష్ట్ర పన్నుల కమిషనర్ పదవిని రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్గా పిలుచుటకు ప్రతిపాదించడమైంది. రాష్ట్ర పన్నుల అదనపు కమిషనర్ గ్రేడ్ 1 పేరును కూడా కేంద్ర అధికారులు మరియు రాష్ట్ర అధికారుల వలె రాష్ట్ర పన్నుల అధికారిగా పిలుచుటకు ప్రతిపాదించడమైంది. ఇది కేవలం పరిపాలనా సౌలభ్యం కొరకు జీఎస్టీ చట్టం కింద కొన్ని కర్తవ్యములను కేంద్ర పన్నుల ప్రధాన కమిషనర్ హోదా కంటే హోదాలో ఒక స్థాయి తక్కువ గల అధికారిగా నిర్వర్తించవాలని మొదట పేర్కొనడం జరిగింది. అయితే ప్రస్తుత నామీకరణ ఈ నామిన్క్లేచర్ కింద అట్టి కర్తవ్యంను రాష్ట్ర పన్నుల కమిషనర్ కలిగి ఉండును. అందువలన రోజువారీ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించడానికి ఈ పదవుల పేర్లను మార్చడానికి ప్రతిపాదించడం జరిగింది. ఇట్టి పేరును మార్చడం వలన ఎటువంటి ఆర్థిక పరమైన భారము రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఉండదు అన్న విషయాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా అధ్యక్ష, మన యొక్క సెప్టెంబర్ 25 రోజు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీకి సంబంధించినటువంటి కొంత వెసులుబాటు అది పరిశ్రమలకు కావచ్చు, సర్వీస్ కానీ అన్ని విభాగాలకు ఇవ్వడం జరిగింది. 12% నుంచి 5% జీఎస్టీ ట్యాక్స్ను తగ్గించడం జరిగింది. అదేవిధంగా 18% నుంచి 5% కూడా తగ్గించడం జరిగింది. 40% నుంచి 28% కూడా తగ్గించడం జరిగింది. ఈ విధంగా జీఎస్టీ ట్యాక్సెస్ తగ్గడం మూలంగా మన రాష్ట్రానికి ఆదాయం 7,000 కోట్ల రూపాయలు లోటు రావడం జరిగింది అధ్యక్ష. అయితే గతంలో 2017 అప్పుడు ఉన్నటువంటి మన రెవెన్యూ అయితే ఉండనో ఈ ట్యాక్సెస్ రూపంలో 3,800 కోట్లు 3,900 కోట్లు ఉండేది అధ్యక్ష. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిశ్రమలకు ఒక ట్రాన్స్పరెంట్ మెకానిజంలో ఏర్పాటు చేస్తూ ఒక ఫేర్ పాలసీస్ ని తీసుకురావడం మూలంగా 4,000 కోట్లకు మన రాష్ట్రానికి ఈ జీఎస్టీ ట్యాక్సెస్ మూలంగా ఆదాయం రావడం జరిగింది అధ్యక్ష. ఇది రికార్డ్ టైం లోపల రావడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా దీనికి మెయిన్ ఏంటంటే బెటర్ కోఆర్డినేషన్ ఫర్ ఫేర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ట్యాక్సెస్ ప్రొసీజర్ మూలంగానే ఇది రావడం జరిగింది అధ్యక్ష. అయితే ముఖ్యంగా నేను ఒక చిన్న సలహా సూచన మీకు ఇవ్వదలుచుకున్న అధ్యక్ష. ఏంటంటే మన రాష్ట్రం లోపల విద్యా సంస్థలు, హాస్పిటల్స్ ఎవరైతే ప్రభుత్వం యొక్క సూచనలకు కట్టుబడి ఎవరైతే ఫ్రీ సీట్స్ ఇస్తున్నారో, ఉదాహరణకు నా మెడికల్ కళాశాల అధ్యక్ష 50% సీట్స్ నేను ఫ్రీగా ఇస్తున్నా అధ్యక్ష. నా దగ్గర 150 సీట్లు ఉంటే 75 సీట్లు నేను 60,000కే ఒక మెడికల్ సీట్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాంటి మెడికల్ కళాశాలలకు, అలాంటి ఇంకా విద్యా సంస్థలకు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అధ్యక్ష మనం అది మెడికల్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఆపరేషన్ థియేటర్ ఎక్విప్మెంట్ కావచ్చు, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కావచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్ మెటీరియల్ కావచ్చు అధ్యక్ష, దాంట్లో జీఎస్టీకి సంబంధించిన మినహాయింపు కూడా ఇస్తే బాగుంటుందని నేను గౌరవ మంత్రి గారి దృష్టికి తెలియజేస్తూ ఈ యొక్క నామన్క్లేచర్ కు నా యొక్క మార్పు గురించి నా మద్దతు తెలుపుతున్నాను అధ్యక్ష.